ఆ రకంగా చేసుకునేది. ఇవాళ నేను మాట్లాడుతూ ఉంటామని నా ఫోటోలు వెళ్ళిపోతా ఉన్నాయి, నా వార్తలు లైవ్ టెలికాస్ట్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో పోతా ఉన్నది. అంటే ఇంత విప్లవాత్మక మార్పు మీడియాలో వచ్చింది. ఇది గొప్ప సాధనం. టిప్స్ మీద ఫోన్లో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది కేటీఆర్ గారు బాగా వాడతారు ఫోన్, టెక్స్ సావి, ఐ థింక్ యువర్ టెక్స్ సావి. పూనమ్ గారు కూడా వాడుతూ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఫోన్లో ప్రపంచం చూస్తూ ఉన్నాం, క్షణాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ బాధ ఏంటంటే సోషల్ మీడియా హద్దులు మీరు ప్రవర్తిస్తూ ఉంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను టీవీలో, ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి అంశం మేము నలుగురేమో ఉంటాం, వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళ ముందే జరిగినట్టుగా వస్తా ఉన్నాయి న్యూస్. రాహుల్ గాంధీతో మాట్లాడింది నేను, మా ముఖ్యమంత్రిగా మాట్లాడింది మాకన్నా ముందే సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఇది మంచిది కాదు. వాస్తవాలు రావాలి. పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడు వాస్తవాలు రాయాలి. మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, వాస్తవాలు రాయండి, మీకు స్వేచ్ఛ ఉంది. మేము చేసే తప్పిదాలు కూడా రాయాలి. ఇదే ప్రజాస్వామ్యం. ఏ పత్రిక కూడా ఎవరికి తాబేదారిగా ఉండకూడదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా పత్రికలనేవి ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో పత్రికలకి ప్రజల యజమానులు. వారి అంశాలనే ప్రతిబింబించాలి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు రాసినప్పుడు అధికారులు ఉన్నవారు సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని అన్వేషిస్తాం. ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వ ఆధీనతలు కూడా పత్రికలు వాస్తవాలు రాసినప్పుడు స్వీకరించే స్థైర్యం ఉండాలి, అలవాటు కూడా ఉండాలి. స్వీకరించాలి. మనం చేసిన తప్పిదాలు ఎవరైనా ప్రతిబింబిస్తే, ముఖ్యంగా పత్రికలు ప్రతిబింబించినప్పుడు దాన్ని ఆస్వాదించి స్వీకరించే అలవాటు కూడా నేర్చుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది. ఇలా సోషల్ మీడియా నేను చెప్పిన ఇంత గొప్ప సాధనమో కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తూ ఉంది. నేను చాలా మా మిత్రులకు చెప్తా ఉంటాను, సోషల్ మీడియా రాగానే ఫోన్లు చేస్తారు, ఏంటన్నా అయిపోయిందట కదా, సాయంత్రమా, ఎప్పుడు మంత్రివర్గ ప్రమాణం రేపైనా అడుగుతా. అసలు ఏమి ఉండదు అక్కడ. సో నేను చాలా మంది చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు 100% దాన్ని నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు చెడు కార్యక్రమాలు జరగడానికి దారితీస్తుంది. ఏదో చదివేస్తారు, దాన్ని నమ్మేస్తారు, జరిగినట్టు ఊహించుకుంటారు, ఇబ్బంది పడతారు. సోషల్ మీడియా ఎంత గొప్ప సాధనంగా ఉందో అది లిమిట్లో ఉంటే మనందరికీ ఉపయోగకరం. హద్దులు దాటితే సరే, వ్యక్తులకి రాజకీయంలో ఉన్నట్టు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతాము, కానీ సమాజానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఫేక్ న్యూస్ వల్ల. దాన్ని ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం, ఆంధ్రప్రభ లాంటి ఒక చిన్న పేపర్లో ఒక న్యూస్ వస్తే మంత్రులు రాజీనామా చేసిన పరిస్థితులు నాకు గుర్తుంది. పేర్లు వద్దు, కానీ ఆనాడు చక్కెర ఫ్యాక్టరీల మీద అక్కడ దాని మీద కొంత అభియోగాలు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. పత్రికలు ఆ గొప్పతనం ఉంది. సో విశ్వసనీయత ఉన్నప్పుడు పత్రికకి డెఫినెట్గా ఆ వాల్యూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళ ప్రభుత్వాలకు వస్తారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తాననే మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షం ఉన్నట్టు బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి
ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం, కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీలో పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం నడుస్తూ ఉంది. జర్నలిస్టులు అడిగారు ఇళ్ల గురించి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, 3,000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి, ఇంకా ఇస్తాం. మా ధ్యేయం వల్ల ఇల్లు అనేది పేదవాడికి జీవిత కళ. ధనవంతులు 5-10 ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పేదవాడికి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. అలాంటి కళను సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇలా నియోజకవర్గం 3,000 ఇళ్ల చొప్పున ఇస్తాం, ఇంకా ఇస్తాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి